నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ వరుణ్. పార్లమెంటు సీటు కోసం భారతీయ జనతా పార్టీలో కొంత ఆశావాహులకు సంబంధించి లిస్టు రోజు రోజుకి పెరుగుతుంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో కేవలం 1-2 పేర్లు మాత్రం వినిపిస్తే ఇప్పుడు ఆ ఆశావాహులకు సంఖ్యకు సంబంధించి అరడజనుకు పైగా చేరింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది. ఎలాగైనా సరే ఇక్కడ కమలం పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి కొంత పూర్తి స్థాయిలో ఫిక్స్ అయ్యారని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇంతకీ ఏదా లోక్సభ నియోజకవర్గం సీటు కోసం పోటీ పడుతున్నటువంటి ఆ నేతలు ఎవరు అని చేసి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ముఖ్యంగా జహీరాబాద్ సీటు కోసం దక్కించుకోవాలి అని చెప్పేసి చాలా మంది నేతలు ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇందుకోసం ఇప్పటికే కొంత పావులు కూడా కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కేంద్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నటువంటి బీజేపీలో లోక్సభకు సంబంధించి ఆ ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతోంది. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ కొంత స్పెషల్ ఫోకస్ పెట్టింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు పలుమార్లు ఇక్కడికి బీజేపీ నేతలతో సమావేశం అయ్యి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలపై కూడా దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎలాగైనా సరే తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలని చెప్పేసి బీజేపీ పూర్తి స్థాయిలో ప్లాన్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై కొంత ప్రత్యేక దృష్టి పెట్టింది అని చెప్పేసి కూడా కొంత చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి పోటీ చేయడానికి చాలా మంది ఆశావాహులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ టికెట్ కోసం బీజేపీ పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ ఉంది. జహీరాబాద్ నుంచి బీజేపీలో 6గురికి పైగా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. సో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, ఆందోళ్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 4 స్థానాలని కాంగ్రెస్, 2 స్థానాలను బీఆర్ఎస్, 1 అసెంబ్లీ సీటును బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఈ పార్లమెంటు స్థానాల్లో ఓట్ల శాతం పెరిగింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ ఉత్సాహమే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉరకలేస్తా ఉంది. దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా, అయోధ్యలో రామమందిర ప్రారంభం తదితర అంశాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ లీడర్లు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు కొంత పార్టీ నేతల్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో కామారెడ్డిలో బీజేపీ విజయం సాధించింది. అయితే తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నా కూడా జహీరాబాద్ ఎంపీ స్థానంపై గెలుపుపై కొంత బీజేపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి జహీరాబాద్ నియోజకవర్గాన్ని తామే కైవసం చేసుకుంటామని చెప్పేసి బీజేపీ నేతలు కొంత నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టికెట్ ఆశించే వారి సంఖ్యనే కొంత పెరుగుతుండడంతో ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత ఆలె నరేంద్ర కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆలె భాస్కర్, అదేవిధంగా మాజీ ఎంపీ బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి, నిజామాబాద్ కు చెందినటువంటి సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గానికి చెందినటువంటి బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీటీసీ కోసం ఆ తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. అలాగే గత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బాణాల లక్ష్మారెడ్డి కూడా ఈసారి జహీరాబాద్ నుంచి ఎంపీ టికెట్ రేస్ లో ఉన్నారు అని చెప్పేసి కొంత ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాగా తాజాగా మరొక పేరు కూడా తెరపైకి వచ్చింది. సినీ నిర్మాత దిల్ రాజు కూడా ఇక్కడ నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీలో ఉంటారన్న ప్రచారం అయితే జరుగుతోంది. గతంలో ఈయన కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు కొంత వార్త అయితే మారినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ గతంలో కంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లే తెచ్చుకుంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా లింగాయత్ సామాజిక వర్గం ఉండడంతో తమకే ఆ ఓట్లు వస్తాయని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలు కొంత గట్టి నమ్మకం పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు మైనారిటీలు కూడా ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లు కూడా చీలి బీజేపీ గెలుస్తుందనే లెక్కలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పైగా ఎవరి స్థాయిలో వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీవ్ర స్థాయిలో పైరవీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ అధిష్టానం జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఇన్ఛార్జిగా ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటపల్లి వెంకటరమణారెడ్డిని నియమించినటువంటి పరిస్థితి ఉంది. సో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎన్ రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి కాటపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందడంతో ఈయన జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మండలాల్లో మీటింగ్లు నిర్వహిస్తూ క్యాడర్ను కూడా సమాయత్తం చేస్తున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ పోటీకి ఆశావాహులకు సంబంధించి కొంత సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ స్థానం కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించి బార్డర్లో ఉండడం కూడా కొంత మేరకు బీజేపీకి కలిసి వచ్చే అంశం అని కూడా కొంత రాజకీయ వర్గాల్లో కొంత విశ్లేషకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇంత పోటీ ఉన్నటువంటి ఆ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుందో మనం మరి కొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.